హాయ్ కావ్య, విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే. స్టే బ్లెస్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. చాలా రోజుల తర్వాత కావ్యపై కోపం పోగొట్టుకుని తన బర్త్డే రోజున విషయం చెప్పిన నిఖిల్. మనందరికి తెలిసిన విషయమే, కావ్య నిఖిల్ గత 5 సంవత్సరాలుగా లవ్లో ఉన్నారు. నిఖిల్ రీసెంట్గా బిగ్ బాస్ షోలో విన్నర్గా నిలిచి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఫ్యాన్స్ అంతా నిఖిల్ బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చాక కావ్య నిఖిల్ తమ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తారని చాలామంది అయితే అనుకున్నారు. కానీ నిఖిల్ బిగ్ బాస్ షోలో అందరి ముందు నేను కావ్య రీసెంట్గానే బ్రేకప్ చెప్పుకున్నాం, అలాగే ఈ షో తర్వాత నేను కావ్యని కలిసి సారీ చెప్తానని షోలో ఎమోషనల్ అయిపోయాడు. నిఖిల్ షో నుంచి బయటికి వచ్చాక అసలు కావ్య నిఖిల్ కలిసారో లేదో ఇంతవరకు ఫ్యాన్స్ కూడా తెలియలేదు. నిన్న మార్చి 1వ తారీఖు రోజున కావ్య బర్త్డే సందర్భంగా నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో కావ్యకి విషెస్ చెప్తూ ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ అంతా హ్యాపీ బర్త్డే కావ్య అంటూ కామెంట్స్ అయితే పెట్టారు. నిఖిల్ వీడియో పెట్టిన కాసేపటికే నిఖిల్ కావ్య ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చి ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చారు. ఆ లైవ్లో ఫ్యాన్స్ అంతా, మీరు గోరింటాక్ సీరియల్ నుంచి గత 5 సంవత్సరాలుగా లవ్లో ఉన్నారు కదా, మీరిద్దరు ఫ్యాన్స్కి తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నారంటూ అడిగారు. ఇద్దరు కలిసి అవును మేము రీసెంట్గానే మ్యారేజ్ చేసుకున్నాం, కానీ అది సీరియల్లో అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు నిఖిల్ కావ్య. అలాగే త్వరలో మీ అందరికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తామంటూ నిఖిల్ కావ్య చెప్పారు. ఆ సర్ప్రైజ్ ఏంటిదో త్వరగా చెప్పండి అంటూ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ పెట్టారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఎవరికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు కదా అంటూ ఇలా ఫ్యాన్స్కి నచ్చినట్టు పాజిటివ్ అలాగే నెగిటివ్గా కామెంట్స్ అయితే పెట్టారు.